ఇక్కడ గమనిస్తే డయాబెటీస్ డయాగ్నోసిస్. ఇప్పుడు డయాబెటీస్ డయాగ్నోసిస్లో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఈ ఏరియా కంప్లీట్ హ్యూమిడిటీ ఉంది, ఈ ఏరియా వచ్చేసి కంప్లీట్ డ్రైనెస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే డ్రైనెస్, హ్యూమిడిటీ నుంచి డ్రైనెస్ సైడ్ వెళ్తుందన్నమాట. కాబట్టి ఈ డయాబెటీస్ కండిషన్లో ఏంటంటే హ్యూమిడిటీ, డ్రైనెస్ రెండు మెయిన్గా వర్క్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది డ్రైనెస్ను మనం సెడేట్ చేసే డైరెక్షన్లో వెళ్తున్నాము. ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సుజోక్ యాక్యుపంక్చర్లో. ఫస్ట్ లంగ్ మెరిడియన్ మీద నేను అప్లై చేస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి స్ప్లీన్ మెరిడియన్ మీద మనం వర్క్ చేస్తున్నాం ఇక్కడ యాక్యుపంక్చర్లో. అట్లాగే లివర్ మెరిడియన్ మనం యాడ్ చేసుకుంటాం దీంట్లో. చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు, బట్ ఎవరైతే 6కి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది. అట్లనే ఆక్యుపంక్చర్ స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బ్రెయిన్ మెరిడియన్లో మనం డ్రైనెస్ సెడేట్ చేస్తున్నాము, అట్లాగే హీట్ టోనిఫై చేస్తున్నాము. అప్లికేషన్ అనేది అందరికీ సేమ్గా ఉండదు, లెఫ్ట్ రైట్ కూడా మనం ఇక్కడ బ్యాలెన్స్ అనేది చేస్తున్నాము. ఇక్కడ రైట్లో వచ్చేసి ఐఎమ్ వర్కింగ్ ఆన్ చక్రా సిస్టమ్. ఓకే, ఇక్కడ వచ్చేసి డ్రైనేజ్ చక్ర, దాని తర్వాత వచ్చేసి అనాహత్ చక్ర, తర్వాత ఆజ్ఞా చక్ర. ఈ హ్యాండ్లో చక్ర యాక్టివేట్ చేసినాము, ఈ హ్యాండ్లో వచ్చేసి మనం మెరిడియన్స్ అని యాక్టివేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, దీని రిజల్ట్ కూడా మనం బిఫోర్ ఆఫ్టర్ కూడా మనం చూసుకోవచ్చు. నేను అది కూడా మీకు వీడియో చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.